సమయస్ఫూర్తి. 3 చేపల కథ. ఒక ఊరిలో ఒక అందమైన చెరువు ఉండేది. ఆ చెరువులో అనేక చేపలు సంతోషంగా జీవించేవి. వాటిలో 3 చేపలు ఎంతో సన్నిహిత మిత్రులు. వాటి పేర్లు సుమతి, కాలమతి, మందమతి. పేర్లకు తగ్గట్టుగానే వాటి స్వభావాలు కూడా ఉండేవి. సుమతి ఎప్పుడూ ముందుచూపుతో ఆలోచించేది. కాలమతి సమస్య వచ్చినప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకునేది. మందమతి మాత్రం ఏమీ ఆలోచించకుండా నిర్లక్ష్యంగా కాలం గడిపేది. 3 చేపలు చెరువులో ఈదుతూ, ఆడుకుంటూ ఎంతో ఆనందంగా రోజులు గడిపేవి. ఇలా ఉండగా ఒక సంవత్సరం వేసవికాలంలో ఎండలు విపరీతంగా పెరిగాయి. ఎండల తీవ్రతకు చెరువులోని నీరు రోజురోజుకీ తగ్గిపోతుండేది. ఈ పరిస్థితిని గమనించిన సుమతికి ఆందోళన కలిగింది. ఒకరోజు సుమతి తన స్నేహితులైన కాలమతి, మందమతి దగ్గరకు వెళ్లి ఇలా చెప్పింది. మిత్రులారా, ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. త్వరలో ఈ చెరువు పూర్తిగా ఎండిపోవచ్చు. అప్పుడు జాలర్లు వచ్చి మనలను సులభంగా పట్టుకుంటారు. కాబట్టి ముందుగానే ఊరి చివర ఉన్న పెద్ద చెరువుకు మనం వెళ్ళిపోదాం. కాని సుమతి మాటలను వినిన కాలమతి, మందమతి నవ్వుతూ హేళన చేశారు. ఇన్ని రోజులుగా ఏమీ కాలేదు కదా, ఇప్పుడేమవుతుంది అని నిర్లక్ష్యంగా మాట్లాడారు. వాళ్ల మాటలకు బాధపడిన సుమతి ఇక ఆలస్యం చేయకుండా పెద్ద చెరువుకు వెళ్ళిపోయింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత సుమతి ఊహించినట్లే చెరువు దాదాపుగా ఎండిపోయింది. కొంచెం నీరు మాత్రమే మిగిలి ఉండగానే జాలర్లు అక్కడికి వచ్చి వలలు విసిరారు. ఆ వలలో కాలమతి, మందమతి చిక్కుకున్నారు. ప్రమాదాన్ని వెంటనే గ్రహించిన కాలమతి చచ్చిన చేపలా కదలకుండా ఉండిపోయింది. జాలరి వలలో చూసి, ఈ చచ్చిన చేప నాకెందుకు అని కాలమతిని చెరువులోకి విసిరేశాడు. అలా కాలమతి తన సమయస్ఫూర్తితో ప్రాణాలు కాపాడుకుంది. కాని మందమతి మాత్రం ఏమీ ఆలోచించకపోవడంతో జాలరి చేతిలో పడిపోయింది. నీతి: సమస్యలను ముందుగానే ఊహించి తెలివిగా వ్యవహరించాలి. అజాగ్రత్తగా ఉండటం ప్రమాదకరం అని ఈ కథ తెలియజేస్తుంది.